బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల కోలాహలం నెలకొంది. నామినేషన్ల దాఖలుకు గడువు మరో 3 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులంతా నామినేషన్లు వేసేందుకు క్యూ కడుతున్నారు. కీలక నేతలంతా ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గాజువాక స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు గాజువాకలో నామినేషన్ వేయనున్నారు. ఇక విశాఖలో టీడీపీ అభ్యర్థి ఘంటా శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థి కేకే రాజు నామినేషన్లు వేయనున్నారు. ఇక గుడివాడ టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరి కాసేపట్లో తన నివాసం నుంచి అనుచరులు అభిమానులతో భారీ ర్యాలీగా తరలి వెళ్లనున్నారు. ఉదయం 11:45 గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. ఇక మైలవరం నుంచి పోటీ చేస్తున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న వసంత కృష్ణ ప్రసాద్ కూడా మధ్యాహ్నం 1:08 నామినేషన్ వేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ రోజు జిల్లాలో పవన్ కళ్యాణ్ సహా కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. వివరాలేంటి? లక్ష్మీవర్మ ఈ రోజు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి నామినేషన్ల పర్వం ఊపందుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. నిన్నటి నుంచి కూడా నామినేషన్లు వరుసగా దాఖలవుతున్న నేపథ్యంలో ఈ రోజు ఎక్కువగా నామినేషన్లు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం వరకు మనం చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడ నుంచి ర్యాలీగా గాజువాక చేరుకుంటారు. గాజువాకలోని జేవీఎంసీ జోనల్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. ఒకేసారి నామినేషన్ తో పాటు విశాఖపట్నం 3 బహిరంగ సభల్లో పాల్గొనేందుకు జనసేన అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. గాజువాకతో పాటు భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలంలోను, అలాగే ఇటు దక్షిణ నియోజకవర్గం పరిధిలోని ఒక ప్రాంతంలో ఏదైతే డాబా గార్డెన్స్ ప్రాంతంలో కూడా బహిరంగ సభల్లో పవన్ పాల్గొని ప్రసంగించేలా ఏర్పాట్లు పూర్తవడం జరిగింది. మరోవైపు వైసీపీ, టీడీపీ కూడా పోటాపోటీగా ఈ రోజు ఆ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మంత్రి ఘంటా శ్రీనివాసరావు సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ 11 గంటలకు దాఖలు చేస్తారు. దానికి సంబంధించి మాధవధార నుంచి భారీ ర్యాలీగా వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు కూడా ఈ రోజే నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అతను కూడా 11 గంటలకి అంటే 10 గంటలకు తన కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు. మరోవైపు ఏదైతే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన టీడీ అభ్యర్థులు గణబాబు, మల్లా విజయప్రసాద్ ఇద్దరు కూడా జ్ఞానాపురంలోని జీవీఎంసీ కార్యాలయం సంబంధించిన జోనల్ ఆఫీసులో ఆ నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతారు. మొత్తం మీద ఈ రోజు ఎక్కువగా ముఖ్య నేతలు, అలాగే మంత్రులు, సంబంధించిన కీలకమైన నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా కూడా ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయడంతో ఒక్కసారిగా కోలాహలం నెలకొనబోతోంది. ఒకవైపు పోలీస్ యంత్రాంగానికి కూడా ఇది ఒక సవాలుగా మారబోతోంది. ఒకేసారి ఒకే సమయానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో భారీ ఎత్తున ఇరు పార్టీ వర్గాలు కూడా పెద్ద ర్యాలీలతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రైట్, థాంక్యూ ప్రసాద్.